ఏదైనా ఒక సినిమా బాలేకపోతేనో, ఒక సినిమాలో ఒక మాట బాలేకపోతేనో, ఒక పాట బాలేకపోతేనో, ఒక యాక్ట్ బాలేకపోతేనో, కొందరు మనోభావాలు దెబ్బతింటాలు. సో, కొందరు ఆ సినిమాని బాయ్‌కాట్ చేయటాలు, అసహించుకోవటాలు, ఒక అడుగు ముందుకేసి థు అని ఊయటాలు మనం చూసుంటాం. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక సినిమాని యునానిమస్‌గా వస్తున్నారు. ఒక సినిమాలో ఒక పాటని అన్ని భాషల్లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఫోన్‌లు ఎదురుగా ఇట్లా పెట్టుకొని రీల్ చేసి మరి థు అని వస్తున్నారనమాట. అలా ఊయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ధ్రువ్ సర్జా, అర్జున్ సర్జా వాళ్ళ మేనల్లుడు 'కేడీ' అనే ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, దానికి సంబంధించిన ఒక ఐటెమ్ సాంగ్ రిలీజ్ అయింది. సారీ, స్పెషల్ సాంగ్ మళ్ళీ 80s చెప్తాను. ఆ స్పెషల్ సాంగ్‌లో లిరిక్స్‌ని చూసిన తర్వాత మొత్తం ఏదైతే కన్నడ హీరో నమ్మ కన్నడ, నమ్మ హీరో అని వాళ్ళు ఏదైతే చెప్పుకుంటారో ఆ కన్నడిగులే వస్తున్నారు. మామూలు కూడా కాదు. మా పరువుని దేశం మొత్తం తీసేశారు అని చెప్పి వస్తున్నారు. డైరెక్టర్‌ని గట్టిగా వస్తున్నారు. మేబీ అర్జున్ గారి మీద ఉన్న గౌరవంతోటి, ధ్రువ్ సర్జా మీద ఉన్న అభిమానంతోటి ఏమో కొంచెం దూరంగా పెట్టారేమో తప్పితే, లిరిసిస్ట్‌ని అవ్వచ్చు, లేకుంటే రాజు సుందరం గారు దానికి కొరియోగ్రాఫర్ ఆయన్నవ్వచ్చు, ఎవరైతే ఆ లిరిసిస్ట్ ఉన్నారో ఆ లిరిసిస్ట్‌ని అవ్వచ్చు, డాన్స్ మాస్టర్‌ని అవ్వచ్చు, డైరెక్టర్‌ని ఎస్పెషల్లీ కాండ్రించి ఉమ్ముతున్నారనమాట. మొహం మీద పడట్లేదు డైరెక్టర్‌కి అంతే. ఎందుకురా అంటే, కన్నడలో ఎంత దారుణంగా అయితే లిరిక్స్ ఉన్నాయో హిందీలో ఉన్నాయి. దాంట్లో దరిద్రం ఏందంటే, ఆ హిందీ, తెలుగు భాషల్లో పాడిన సింగర్ ఎవరైతే ఉన్నారో, ఆ సింగర్ మన సింగర్ మంగ్లీ గారు అవ్వటం అది చాలా బాధాకరం. సో, తెలుగులో కూడా ఆ లిరిక్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా దింపలేదు గానీ, చంద్రబోస్ గారు కొంచెం మార్చారు. ఎంత కొంచెం మార్చినా గానీ, ఆ వల్గారిటీ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఎందుకు ఎన్ని సాంగులు రాలేదు, ఎన్ని స్పెషల్ సాంగులు మనం చూడలేదు. ఆ 'ఊ అంటావా' చూడలేదా, 'కిస్సు కిస్సు' సాంగ్ చూడలేదా, దాని తర్వాత 'అదిదా సర్ప్రైజ్' సాంగ్ చూడలేదా, ఇన్ని చూసాం కదా! ఇది పెద్ద విచిత్రం ఏంటి అంటే, వాటిలో కూడా బూత్ ఉండొచ్చు ఎంతో కొంత. నీతి ఉంది, బూతు ఉంది. 'అదిదా సర్ప్రైజ్‌లో' డాన్స్ స్టెప్పులు బాలేదు. పాట లిరిక్స్ పర్లేదు. సో, డాన్స్ మూవ్‌మెంట్స్ చాలా గలీజ్‌గా ఉన్నాయి. శేఖర్ మాస్టర్ తాట తీశారు ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గర. ఓకేనా? ఇలాగ ఇంతకుముందు చాలా సార్లు చేసున్నారు. తెలుగు సినిమాల సాహిత్యం గురించి చాలా నీచంగా మాట్లాడిన వాళ్ళు గూడా ఉన్నారు. తప్పు పెట్టి ఉన్న వాళ్ళున్నారు. సో, డాన్స్ మూవ్‌మెంట్‌ల గురించి క్వెషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ పాటలో, ఆ లిరిక్స్‌లో దట్లో 'నూర్ ఫతేహి' సో, సూపర్ డాన్సరు. నెక్స్ట్ 'సంజయ్ దత్' గారు ఆ పాటలో ఐటెమ్ సాంగ్‌లో 'సంజయ్ దత్' గారు గూడా వస్తారు. సీనియర్ యాక్టర్. అందరు సీనియర్‌లే. 'రాజసుందరం' మాస్టర్‌తో సహా అందరు సీనియర్‌లే. ఈళ్ళందరూ సీనియర్‌లందరూ కలిసి సాహిత్యాన్ని చంపేశారు. కూనీ చేశారు. అసలు ఆ లిరిక్స్ వింటే అసహ్యం వేస్తదనమాట. సో, దీని మీద ఆహ్, వినీత్ జిందాల్ అనే ఒక వ్యక్తి సో, అది చూసి ఆ లిరిక్స్ చూసిన తర్వాత ఎవ్వరికైనా గాని అసహ్యం వేసుద్ది. ఎందుకంటే అది చిన్న పిల్లలవ్వచ్చు, పెద్దోళ్ళవ్వచ్చు ఆ మాటలు వింటే ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వెబ్ సీరీస్‌లు చూస్తున్నాము. మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాము. మనకు ఆ న్యూడిటీ గాని, ఆ సెక్షువల్ థింగ్స్ గురించి కానీ, ఆ రొమాన్స్ గురించి కానీ చాలా మందికి తెలుసు. సో, తెలిసిన వాళ్ళకి క్లారిటీగా అర్థమైద్ది. తెలియని వాళ్ళకి కూడా అర్థం చేసుకునేలాగా ఆ లిరిక్స్ ఉన్నాయన్నమాట. అంత నీచంగా ఉన్నాయి లిరిక్స్. సో, దీని మీద ఆయన కోపంతోటి ఎవరైతే ఆ సమాచారానికి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉంటారో సెంట్రల్ మినిస్టర్ ఆయనకి అండ్ కేంద్ర హోం శాఖకి అండ్ నెక్స్ట్ వస్తే ఏదైతే సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేట్ ఎవరైతే ఇస్తారో సో వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చారు ఈ పాట మీద. సో ఇప్పుడు ఈ పాటలో చాలా వరకు ట్రిమ్ చేశారు. ఆ హిందీ సాంగ్‌లో కూడా కొంచెం ట్రిమ్ కనిపిస్తా ఉంది. అండ్ ఆ తెలుగు సాంగ్‌లోకొచ్చేసరికి సో లిరిక్స్ వేరేలాగా ఉన్నాయి గానీ, బట్ అయినా గానీ ఆ దరిద్రం కనిపిస్తానే ఉంది. తమిళ్‌లో అంత లేదు. బట్ కన్నడలోకొచ్చేసరికి ఇంకా ఘోరంగా ఉంది. హిందీలో ఎంతైతే ఘోరంగా ఉందో కన్నడలో కూడా అంతే ఘోరంగా ఉంది. సో వాళ్ళు కూడా ట్రిమ్ చేశారు. ఎస్పెషల్లీ హిందీ సాంగ్స్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా ఉందంటే ఫస్ట్ నైట్ ఒక అబ్బాయికి, ఒక అమ్మాయికి ఫస్ట్ నైట్ జరుగుతుందో, లేకుంటే ఫస్ట్ టైమ్ వాళ్ళిద్దరు సెక్సువల్‌లో పాల్గొంటుంటారో తెలియదు. సో ఇలాంటి సిట్యుయేషన్ జరుగుతున్నప్పుడు ఏం చెయ్యాలి అనేది వాళ్ళ పాటలో క్లారిటీగా చెప్పారు. నువ్వు లేగపాలి, నువ్వు పొయ్యాలి, చుక్కలు పడాలి, ఫుల్లుగా నింపాలి. మాట్లాడారు వాళ్ళు. మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. వాళ్ళ పాటలో అదే ఉంది. తర్వాత మళ్ళీ కింద పడకూడదు, మరక పడకూడదు, పడితే వాసన రాగూడదు. సో, ఏదో ఒకటి చేసేయాలి, పూర్తిగా నింపేసేయి, నిండిపోవాలి, పొంగి పొర్లిపోవాలి. ఈ లిరిక్స్ వీటి గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ ఆ డాన్స్ మూవ్‌మెంట్‌లు అయితే ఇంకంత గలీజ్‌గా ఉంటే అంత గలీజ్‌గా ఉంటాయి. సరే డాన్స్ మూవ్‌మెంట్‌లు కాసేపు పక్కన పెడదాం. సో, ప్రతి సినిమాలో ఆ ఐటెమ్ సాంగ్ పేరుతోటి స్పెషల్ సాంగ్ అనే ఒక మాట చెప్పుకొని సో, ఎంత వల్గారిటీ, ఎంత న్యూడిటీ చూపెట్టాలో అంత న్యూడిటీ ట్రై చేస్తున్నారు. ప్రతి సాంగ్‌లో గూడా ఎంతో కొంత ట్రై చేస్తున్నారు. సో, దాన్ని మనం ఇంక ఆపలేం. బట్ లిరిక్స్ కొంచెమైనా గాని కొద్ది కాకపోతే కొద్ది సభ్య సమాజం వింటది,
చిన్న పిల్లలు వింటారు, పెద్దవాళ్ళు వింటారు. ఒక సర్టెన్ ఆడియన్స్ కోసం మనం చెయ్యట్లేదు. మనం ఉల్లు ఫిలిమ్సో, బ్లూ ఫిలిమ్సో, మలయాళము మల్లు ఫిలిమ్సో మనం చెయ్యట్లేదు. మనం పాన్ ఇండియన్ సినిమా రిలీజ్ చేత్తన్నాము అన్న స్పృహ ఏమాత్రం గూడా లేకుండా నీచంగా రాశారు లిరిక్స్. తెలుగులో కూడా కొంచెం అటు ఇటుగా ఉంటాయి. వాసన, మర్రక ఇలాంటి పదాలు కూడా ఉంటాయి తెలుగులో. అండ్ 'చంద్రబోస్' గారికి దండాలు పెడుతున్నారు. మీరు కాపాడారు కనీసం ఆ సినిమా పరువుని. యాస్ ఎ కన్నడిగాగా మేము చెప్తున్నాం అని చెప్పి చాలామంది కన్నడ అభిమానులు, కన్నడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 'చంద్రబోస్' గారికి దండాలు పెట్టుకుంటున్నారు. మీరన్నా తెలుగులో కొద్దిగా మా పరువు కాపాడారు ఎంతో కొంత అని. మరి ఇక్కడ క్వెషన్ ఏంటంటే మరి మంగ్లీ గారు ఆ పాట పాడేటప్పుడు మంగ్లీ గారికి అర్థం తెలీదా? అర్థాలు తెలియకుండానే పాటలు పాడేస్తున్నారా? అని అసలు ఆ పాట ఎలా పాడాలనుకుంటున్నారు? మంగ్లీ గారికి ఒక మంచి పేరుంది. ఒక అలాంటి సాంగ్ పాడితే మనం జనాల్లో చులకనైపోతాం. ఆ సాంగ్ మీద డెఫినైట్‌లీ వ్యతిరేకత వచ్చుద్ది బయటకి రిలీజ్ అయిన తర్వాత. అనవసరంగా మనం కార్నర్ అవుతాం అని చెప్పి మంగ్లీ గారికి తెలియలేదా? అసలే మంగ్లీ గారి మీద వివాదాలు చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ ఈ మంగ్లీ గారు ఎప్పుడు ఈషా ఫౌండేషన్‌లో మహాశివరాత్రి వేడుకలు జరిగినా గాని ఈవిడ వెళ్లి అక్కడ పాటలు పాడతారు. మరి అలాంటి మంగ్లీ గారు మరి ఇలాంటి పాటలు ఎలా పాడారనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు మంగ్లీ గారి గురించి మాట్లాడుతున్నానంటే ఆవిడ ఒక దేవుడి పాటలు కూడా పాడుతుంటారు. డెవోషనల్ సాంగ్స్ చేస్తుంటారు. మాట్లాడుతుంటారు, పాడుతుంటారు, రీల్స్ చేస్తుంటారు, అవంతా కంటెంట్ చేస్తుంటారు. అఫ్‌కోర్స్ ఆవిడ ఏదో బర్త్‌డే పార్టీస్ అడిగి ఏదేదో డ్రగ్స్ దొరికాయని, లేదు దొరకలేదని, ఉండేవని ఇలాంటివి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మేబీ ఇదొక రీజన్ అనుకుంటాను ఈసారి ఈషా ఫౌండేషన్‌కి వెళ్ళకపోవడానికి. బట్ నేనిక్కడ ఏమంటున్నానంటే 'చంద్రబోస్' గారికైనా గాని తెలీదా? ఆ సాంగ్‌ని మనం తెలుగులో రాస్తున్నామంటే అంత వల్గర్‌గా మనం రాయలేకపోయినా గాని ఎంతో కొంత వల్గారిటీ అది వల్గర్ సాంగు. దాన్ని ఇంకా మనం చాలా వల్గర్‌గా రాయాల్సొస్తుంది. కొన్ని పదాలు దాంట్లోకి రావాల్సొస్తది. మనకెందుకు ఆ చెడ్డ పేరని చెప్పి 'చంద్రబోస్' గారు గూడా అనుకోలేదు. ఆ సినిమా డైరెక్టర్ అనుకోలేదు. ఒక సాంగ్ హిట్ అయితే జనాలు చూసేస్తారు. ఇది 'ఊ అంటావా ఊ ఊ అంటావా' సినిమా ఇది యునానిమస్‌గా హిట్ అయింది కాబట్టి 'కిస్సిక్' సాంగ్ యునానిమస్‌గా హిట్ అయింది కాబట్టి పాన్ ఇండియా లెవెల్‌లో ఆ 2 సాంగ్స్‌కి క్రేజ్ వచ్చింది కాబట్టి మనం గూడా అలాంటి కైండ్ ఆఫ్ సాంగే చేద్దాము. అంతే అలాగే ఉంది. ఆ డాన్స్ మూవ్‌మెంట్స్ ఇంకా చాలా ఘోరంగానే ఉన్నాయిలెండి. అబ్బో! ఇవన్నీ చేసి ఈజీగా సినిమా టికెట్లు తెంచుకుందాం అని అనుకున్నారు. బట్ అన్ని సినిమాలకి అన్ని సార్లు అబ్జెక్షన్ రాదు. ఈ సినిమా ఏంటంటే చాలా దారుణంగా ఉంది. చాలా పచ్చిగా మాట్లాడారు. ఇప్పుడు శృంగారం గురించి, లేకుంటే రొమాన్స్ గురించి, లేకుంటే ఇంకా ఏదైనా ప్రేమ గురించి, ఒక అమ్మాయిని వర్ణించే విధానం గురించి రకరకాలుగా వర్ణిస్తుంటారు. కవులు వర్ణిస్తుంటారు. ఈ పాత సినిమాల్లో కూడా మనం చూసుంటాం. కొంతమంది హద్దులు దాటినోళ్ళున్నారు. కొంతమంది లోపల బౌండరీస్‌తో మాట్లాడని వాళ్ళున్నారు. కొంచెం ఇండైరెక్ట్‌గా మాట్లాడాలి. మరీ అంత పచ్చిగానా? ఎంత పచ్చిగా ఉందంటే ఇందాక చెప్పాను గదా! లిరిక్సు వినడానికి మీకెంత అసహ్యంగా అనిపిచ్చింది. మరి అంతే అసహ్యంగా అందరికి అనిపిస్తాయి గదా! మరి దీని మీద మరి ఒక్కళ్ళైనా గాని మాట్లాడరా అంటే 'ధ్రువ్ సర్జా' గారు మాట్లాడరు. 'రాజసుందరం' గారు మాట్లాడరు. తెలుగులో 'చంద్రబోస్' గారు మాట్లాడరు. హిందీలో వాళ్ళు మాట్లాడరు. 'సంజయ్ దత్' గారు మాట్లాడరు. పాడిన 'మంగ్లీ' మాట్లాడదు. ప్రొడక్షన్ కంపెనీ మాట్లాడదు. డైరెక్టర్ మాట్లాడాలి గదా! అట్‌లీస్ట్ ఈళ్ళందరూ మాట్లాడినా మాట్లాడకపోయినా ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ తొక్క, తోలు అని మనం మాట్లాడుకుంటాం కదా! మరి డైరెక్టర్ మాట్లాడారంటే, ఆ డైరెక్టర్ ఎంత నీచంగా మాట్లాడాడంటే, ఇది జస్ట్ ఫర్ ఫన్ పెట్టాం. అలా చేస్తున్నాం. కోస్తున్నారు కన్నడ వాళ్ళు. సెల్ ఫోన్‌లు ఎదురుగా పెట్టుకొని మరి. కాంట్రీ చుమ్మేస్తున్నారు. వాళ్ళ ఫోన్‌లు మళ్ళీ తుడుచుకుంటారేమో గాని తర్వాత ఉమ్మేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి భాష అని వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటారు భాష గురించి. ఇంగ్లీష్‌లో బోర్డ్‌లు కల్పిస్తేనే అవి తీసేసి తెలుగు వాళ్ళ కన్నడకి సంబంధించిన బోర్డ్‌లు పెట్టుకుంటుంటారు. అలాంటి భాషకి వాళ్ళంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, అలాంటి భాషలో నువ్వు రాసిన పాట ఎంత వల్గర్‌గా ఉందంటే అంత నీచంగా ఉంది. ఆ పాట రాసింది సరే. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చరికి 'అర్జున్ జన్య.' అతను గూడా మాట్లాడట్లేదు. ఎవ్వరు మాట్లాడట్లేదు. మాట్లాడాల్సిన వ్యక్తులెవరు? ప్రొడ్యూసరు, డైరెక్టరు. వీళ్ళిద్దరు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వట్లేదనమాట. అవి తీసేసారు. అంటే కాంట్రోవర్సీ జరిగిపోయింది. వాళ్ళకి సినిమాకి బజ్ వచ్చేసింది. జనాలకి అందరికి తెలిసిపోయింది. 'కేడీ' అని ఒక సినిమా రిలీజ్ అవుతుందని. ఎందుకంటే స్టేట్ వైడ్ గాకుండా మొత్తం కంట్రీ వైడ్‌గా ఈ పాట మీద యునానిమస్‌గా స్పందనొచ్చింది. అందరూ కలిసి ఉమ్మారు ఈ పాట మీద. కాబట్టి నెగెటివ్ పబ్లిసిటీ అయినా గాని పబ్లిసిటీ కదా! అన్నంత నీచమైన స్థితిలో ఆ డైరెక్టరు, ఆ ప్రొడ్యూసరు, ఆ హీరో ఉన్నారు కాబట్టి మనం ఇంక దానికన్నా ఎక్కువ మాట్లాడకూడదు దీని గురించి. ఎందుకంటే వాళ్ళంత చేసిన పని అంత నీచంగా ఉంది కాబట్టి. దీని మీద మహిళా సంఘాలు మన కర్మ చెప్పాను గదా! ఏ ఏ స్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్టేట్ మహిళా సంఘాలు పెద్దగా మాట్లాడలే ఎక్కడ. ఎక్కడ వినపట్టు కూడా నాకు లేదు. నార్మల్‌గా సినిమా వాళ్ళంటే మహిళా సంఘాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. సారీ కొన్ని మహిళా సంఘాలు మళ్ళీ ఏడుస్తారు. కొన్ని మహిళా సంఘాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. ఎందుకంటే నార్మల్‌గా ఎక్కడైనా బయట అన్యాయాలు జరిగితే ఆడపిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి అన్యాయాలు జరిగితే రారు ఈ మహిళా సంఘాలు. సినిమా వాళ్ళకి సంబంధించిన రంగు బొంకులంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఎందుకంటే పబ్లిసిటీ వచ్చుద్ది. ఫోకస్ వచ్చుద్ది.
డిబేట్లు జరుగుతాయి. సో, కాంట్రవర్సీలు ఎక్కువ మంది చూస్తారు. మనం ఫోకస్ అవ్వచ్చు అని చెప్పి వస్తుంటారు. క్యూ కడుతుంటారు పొద్దున్నే ఆ స్టూడియోలో ముందర. మేమొత్తాం, మేమొత్తాం అని. ఎవ్వరైనా ఒక మహిళా సంఘాలకు సంబంధించిన యాక్టివిస్టులు ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారా? ప్రొటెస్టులు చేసారా బయటకొచ్చి? ఏదైనా ఏం లేదు. ఎక్కడో ఒక చోట 1, 2 క్లిక్ బైట్‌లు వినుంటాం. చెప్పాను కదా! కొంతమంది ఉంటారు. కొంతమంది బయటికి రారు. అది. ఈవెన్ దో సినిమా వాళ్ళన్నా గాని ఇలాంటివి రారు. వాళ్ళకి ఏదైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్‌లు ఇలాంటివొస్తే సో, అది కూడా చిన్న ఆర్టిస్టులయితే ఆళ్ళని తీసుకొచ్చి ముందుకొచ్చి ఆళ్ళ ముందు ధర్నాలు చేసి పెళ్లి చేసుకుందాం సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. సో, అలాగే అదే గుర్తొస్తది 'వెంకటేష్ బాబు' చెప్పిన డైలాగ్. అదనమాట ఈళ్ళు చేసే న్యాయాలు అలా ఉంటాయి. మాట్లాడరాలి కదా ఎవరైనా గాని. ఎవ్వరు మాట్లాడట్లేదు. బట్ ఏదైతే కన్నడ భాష అవ్వచ్చు, హిందీ భాష అవ్వచ్చు, తెలుగు భాష అవ్వచ్చు, ఈ భాషలకు సంబంధించిన సంఘాలేవైతే ఉంటాయో ఆ తెలుగు భాషా సంఘం గాని, కన్నడ భాషా సంఘం గాని ఆళ్ళు చాలా గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. ఎస్పెషల్లీ కన్నడ భాషా సంఘం వాళ్ళు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. డైరెక్టర్‌కి మోస్ట్‌లీ నోటీసులు కూడా వస్తాయి. ఇంక దీనికంటే ఏం చేస్తారు వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు. సినిమాటిక్ లిబర్టీ అని చెప్పుకుంటారు. మేము తీసేసామని చెప్పుకుంటారు. అంతే. సో, ఈ సినిమా సాంగ్ దాంట్లో ఉండదు. మంచి పబ్లిసిటీ అంతా వచ్చేస్తది ఈళ్ళకి. ఓవరాల్‌గా ఈళ్ళు ఇది చేసేదనమాట. ఇంత గలీజ్ చేస్తున్నారు ఈళ్ళు. మరి మంగ్లీ గారికైనా గాని బుద్ధుండాలి గదా! సో, మంగ్లీ గారికి కూడా బుద్ధుండదు. ఎందుకంటే మనకు చంద్రబోస్ గారు ఉండాలి కదా! డబ్బులు ఇచ్చేస్తే మనం ఏదైనా చేసేస్తాం. మనం ఎంతైనా చేసేస్తాం. అరే! తెలుగులో ఇలాంటి వాటికి ఆల్రెడీ కాంట్రోవర్సీలు జరిగినాయి. మన శేఖర్ మాస్టర్‌ని కూడా గట్టిగా మాట్లాడారు. శేఖర్ మాస్టర్‌ని కూడా ఎవ్వరు తప్పు పట్టకుండా ఉండలేదు. 'అతిథి సర్ప్రైజ్' అప్పుడు శేఖర్ మాస్టర్‌ని గట్టిగానే యేసుకున్నారు అందరూ. మరి అలాంటప్పుడు మరి ఇది చూసుకోవాలి గదా! అది. అంటే మంగ్లీ గారికి సో, డబ్బులిస్తే చాలు. ఏం పాటలు పాడుతున్నావనేది, ఆ లిరిక్స్‌కి అర్థాలేంటనేది కూడా తెలుసుకోరా? తెలిసినా కూడా మనకేముందిలే అనుకోని పాడేస్తుంటారా? మరి మంగ్లీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మరి దేవుడి పాటలు, డెవోషనల్ సాంగ్స్ పెద్ద పెద్ద ఈషా ఫౌండేషన్స్‌కెళ్ళి పాటలు పాడుతూ ఉండే వ్యక్తి ఇంత నీచంగా పాడతారా పాటలు? ఏదైనా పాట పాడే గదా! సో, ఆ అమ్మాయి వృత్తి గదా! పాటలు పాడడం. ఆ అమ్మాయి పాడింది గదా! అంటే కాదు. అస్సలు కాదు. బరాబర్ కాదు ఈ విషయంలో. సో, కొంచెం బుద్ధి, జ్ఞానం అనేది ఉపయోగించాలి. అన్ని సార్లు ఉపయోగించకపోయినా కొన్ని కొన్ని సార్లు ఉపయోగించాలి. ఆ కొన్ని కొన్ని సార్లు ఉపయోగించుంటే ఈవిడ గురించి గట్టిగా మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈ సినిమాకి ఎవ్వరైతే ఈ పాటల్లో ఇన్వాల్వ్ అయ్యున్నారో, ఆ పాటలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు బాధ్యులే దీనికి. ఎవరైనా ఒక్కళ్ళు అపోజ్ చేసినా గాని మేబీ సాంగ్ బయటకొచ్చేది కాదేమో. ఒకవేళ వచ్చున్నా గాని వాళ్ళ మీదకి ఆ బ్లేమ్ వచ్చేది కాదు కదా! సో, అందుకని నేను చెప్తున్నా. సో, మీ ఒపీనియన్ మీరు చాలా బలంగా కామెంట్ చేయండి. సో, ఈ వీడియోని చివరి వరకు చూసుంటే లైక్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.